తెలుగుదేశం క్యాంపు వైపు మీదకు ఎవరైనా ఒక విమర్శ చేసినా, ఆ విమర్శ అర్థవంతమైనదైనా విత్ డేటాతో అయినా, సాక్ష్యాలతో అయినా, అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ పట్టుకొనైనా, ప్రూఫ్స్ పట్టుకొనైనా తెలుగుదేశం పార్టీ వైపు ఏ విమర్శ అయినా చేయండి. ఆ తెలుగుదేశం పార్టీ వైపు నుండి రిప్లై వచ్చే కంటే ముందే తెలుగుదేశం పార్టీ మీడియా ఉంటుంది కదా, పత్రికలు, టీవీ ఛానళ్ళు, బాబోయ్ అందులో పనిచేసే స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు పెట్టరేగిపోతూ ఉంటారు. ఒక విమర్శ టీడీపీ మీద చేస్తే వీళ్ళు పెట్టరేగిపోతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్టే. అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్ ఓనరే, ఒక మీడియా ఓనరే టీటీడీ చైర్మన్ స్థానం మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ తిరుమలలో జరిగే ఏ వ్యవహారాన్నైనా, ఏదైనా ఒక అబ్జెక్షనబుల్గా జరిగినా దాని మీద విమర్శ చేస్తే, టీడీపీ మీద విమర్శ చేస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఇప్పుడు ఈయన చైర్మన్గా ఉన్నటువంటి వ్యవహారం చుట్టూ ఏదైనా విమర్శ చేస్తే ఇక వీళ్ళ ఛానల్ బాబోయ్ ఇష్టరీతిన డిబేట్లు, ఇష్టరీతిన మాటలు మనం చూస్తూనే ఉన్నాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా అంశాల మీద చాలా సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు. తాజాగా కూడా 32 మఠాలకు సంబంధించి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. హైందవ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వాళ్లకు జరిగిన అవమానంగా దీన్ని భావిస్తూ ఉన్నాం. హిందూ సంఘాలు దీని మీద స్పందించాలి. కమండలాన్ని మోస్తున్న వాళ్ళ మీద ఈ అనుమానపు చూపులేంటి, ఈ విధంగా నోటీసులు ఇవ్వడం ఏంటి, అవమానించడం ఏంటి అని భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి మాట్లాడగానే ఇమ్మీడియట్గా వాళ్ళ ఛానల్లో ఇంకా డిబేట్లు ఏందేందో మాట్లాడుతుంటారు. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్, ఏదేదో. భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు కాబట్టి మీరు ఆ మఠాలకు నోటీసులు ఇచ్చారా? భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు కాబట్టి, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆ మఠాలకు నోటీసులు ఇచ్చారా? ఏమైనా సంబంధం ఉందా? ఆడ గోవులన్నీ చనిపోతున్నాయి, ఏం జరుగుతుంది అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తే భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్. టీటీడీ చరిత్రలో మొదటిసారి తొక్కిసలాటలో భక్తులు చనిపోవడం ఏంటి అని అడిగితే భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్. భక్తులు వాళ్ళకి సౌకర్యవంతమైనటువంటి దర్శనం కల్పించండి, ఏ అని చెప్పి కల్లిబొల్లి మాటలు వద్దు, అది సాధ్యం కాదు, కేవలం ఏదో మీ వ్యక్తిగత ప్రచారం కోసం మాత్రమే అది చేస్తూ ఉన్నారు, ఫస్ట్ భక్తులకు అన్న ప్రసాదాలు మంచిగా ఇవ్వండి అని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తే అయిపోయి వాళ్ళ ఛానల్లో భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, భూమన కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్. ఏమైనా సంబంధం ఉందా? అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కనుక ఏవైనా కనుక తప్పు ఉంటే, అవాస్తవాలు ఉంటే, అదిగో ఆయన మాట్లాడింది అవాస్తవం, వాస్తవం ఇది అని చెప్పి జనానికి చెప్పాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారికి సొంత మీడియా లేదు కదా, మీడియా సమావేశం పెట్టుకొని కొన్ని మాటలు మాట్లాడతారు. మీకు ఒక ఛానల్ ఉంది కదా 24 గంటలు, ఆ పనే వైసీపీ నాయకులను వైసీపీ మీద విషం చిమ్మడమే కదా. ఆ విషం చిమ్మే దాంట్లో మీ ఓనర్ చైర్మన్గా ఉన్న ఒక ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతగాంచినటువంటి తిరుమల క్షేత్రం చుట్టూ ఏమైనా కనుక మీ మీద విమర్శలు వస్తూ ఉన్నప్పుడు దాన్ని అంతే హుందాగా తిరుమల ప్రతిష్ట పెరిగే విధంగా విమర్శలు చేయండి, మాట్లాడండి, ఏ సంబంధం లేకుండా. భూమన కరుణాకర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, 21 నెలలు జైల్లో ఉన్నాడు. ఒక భూమన కరుణాకర్ రెడ్డి గారే ఏంటి, భూమన కరుణాకర్ రెడ్డి గారే ఏంటి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చాలామంది వెళ్ళారు. అప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు గర్వపడతారు, దేశం కోసం వెళ్ళారు, దేశ స్వతంత్రాన్ని నాశనం చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని వ్యతిరేకించుకుంటూ వెళ్ళారు, గర్వంగా ఫీల్ అవుతారు కదా. అప్పుడు ఎమర్జెన్సీలో జైలుకు పోయిన వాళ్ళు ఏమైనా సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అని మళ్ళీ రాత్రి ఒక డిబేట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు అవినీతి పరుడు, అవినీతికి పాల్పడ్డారు. దీని మీద భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ మాట్లాడారు. అవునాయా, అధికారం మీది, టీటీడీలో మీరున్నారు, రాష్ట్రంలో మీరున్నారు, ఎక్కడో ఆ బాల వ్యవహారంలో అవినీతి, ఈ బాల వ్యవహారం అవినీతి, దమ్ముంటే బయటపెట్టు. భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఒత్తిడి తెస్తే
భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ప్రెజర్ చేస్తే, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఛానల్ వేదికగా విషం జిమ్మితే నేనేమైనా కనుక వెనక్కి తగ్గుతానో, మీ తప్పులను ప్రశ్నించకుండా ఉంటానో మీరు అనుకుంటున్నారేమో. మీరు ఈ విధంగా చేసే కొద్దీ నేను మరింత ఎక్కువ ప్రశ్నిస్తా. భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను నేను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదు నేను అని చెప్పి ఆయన ఈరోజు కూడా మాట్లాడారు. ఆ మాట్లాడే క్రమంలో టీటీడీ చైర్మన్ ఉద్దేశించి కొన్ని మాటలు భలే అన్నారు. ఏమంట, చంద్రబాబు హృదయ సామ్రాజ్య విజేత. అవునా, భలే అన్నారు. ఆయన నోటి నుంచి వినండి. చంద్రబాబు నాయుడు గారి హృదయ సామ్రాజ్య విజేత, పునారిల్లిపోతున్న హైందవ సామ్రాజ్య విస్తరణను అరికట్టలేకపోతున్నటువంటి పరిస్థితులలో దాని జీర్ణోద్ధరణకు నడుం బిగించినటువంటి కొత్త ప్రవక్త, అవతారమూర్తి అయిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం. చంద్రబాబు నాయుడు హృదయ సామ్రాజ్య విజేత అట, కొత్త ప్రవక్త అట. ఈయన పదజాలం డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరారు. అవునా, కరుణాకర్ రెడ్డి ఏం తప్పు చేశారో బయట పెట్టు. మీ ఉడత ఊపులకు ఎవరో భయపడతారు? నేను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఛానల్ ఉంది, ఇష్టరీతిని మాట్లాడుకుంటూ పోతామనంటే మీ మాటలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరులే అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే వాళ్ళకు కౌంటర్ ఇచ్చారు.